మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనిలో భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడునుగాక. జ్ఞానిని సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన ఈ మాటలో మన భారమంతా కూడా ఆయన మీద వేయాలి. చాలామంది దేవుని మీద భారం వేయకుండా వారే భారము మోస్తూ నలిగిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎంత భారాన్ని నీవు మోయగలవు? 50 కేజీలు మోయగలవు, 60 కేజీలు మోయగలవు, 70 కేజీలు మోయగలవు. 100 కేజీలు భారమే కదా, 150 కేజీలు భారమే కదా. ఆలోచించండి. గనుక మన భారమును మోసే దేవుడు ఆయన. మన భారాన్ని, మన కష్టాలను, మన శ్రమలను, మన బాధలను ఆయన మీద ఉంచినప్పుడు మనము తేలికగా ఉండగలుగుతాము, నెమ్మదిగా ఉండగలుగుతాము. అందుకనంటాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన ప్రజలారా, జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటూ ఉన్నాడు. మానవుడు తనకు తాను భారం పెంచుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఈ ఉదయ కాల సమయంలో నీ భారము యెహోవా మీద వేయి, అప్పుడు దేవుడు నిశ్చయముగా నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. చాలామంది, నేను తెలివైన వాడను, నేను సమస్తమును చక్కపరచగలను, సమస్తము చేయగలను, నేనే చేయాలి అనే మనసుతో ఉంటారు. ఎంతవరకు మానవుడు నడవగలడు, నిలవగలడు? గనుక సమస్త భారాన్ని ఆయన మీద వేసేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉన్నారంటండి. 2 స్నేహితులు కూడా వివాహము జరిగింది. ఒక స్నేహితురాలు దూర ప్రాంతములు వివాహము చేసుకున్నది. ఒక ఆమె ఇంటి దగ్గరే వివాహము జరిగినది ఆ గ్రామంలో. అయితే ఒక రోజున దూర ప్రాంతంలో ఉన్న ఆమె ఈమె దగ్గరకు వచ్చి అంటూ ఉంది, ఎలాగున్నావు, ఏం చేస్తున్నావంటే, నేను బాగానే ఉన్నాను, నీవెలా ఉన్నావంటే, ఏమి బాగుంటాం, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు భరిస్తున్నాను అని చెబుతూ ఆమె మాట్లాడింది. అయితే నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నాకు మనసు నెమ్మది కలిగింది, నీవు కూడా ప్రభు నమ్ముకుని ఆరాధన చెయ్యి, మందిరానికి వెళ్ళి నీ భారమంతా ఆయన మీదై, ఆయన నిత్యముగా నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తారన్నప్పుడు ఆమె నమ్మింది, విశ్వాసం ఉంచింది, ప్రయాణమై వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించింది, తన భారమంతా వేసింది. తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆమె తెలిసిన వారు అడిగారు, అమ్మా ఎలాగున్నావు, నీ పిల్లలు ఎలాగున్నారు, నీ పరిస్థితులు ఎలాగున్నాయంటే ఆమె అంటూ ఉంది, ఏమి పరిస్థితులండి, నా కష్టాలు తీరనివి, నా పరిస్థితులని అగోచరముగా ఉన్నవి అని మాట్లాడుతూ ఉంది. దేవుని మీద భారం వేశారని నమ్మకంతో వచ్చింది. ఆ భారము దేవుడు మొయ్యలేడని తిరిగి ఆమె తీసుకుని వెళ్ళిపోయింది. ప్రియులారా, కార్యము జరిగిద్దంటారా? గనుక విశ్వాసమునకు కర్తయు కొనసాగించి యేసువైపు చూస్తూ మన భారాన్ని ఆయన మీద వేయగలిగితే సమస్త భారమును మోయగల సమర్థుడైన మన పాప భారాన్ని గొల్గొతా కొండ వైపు ఆయన నడిపించుకుని గొల్గొతా కొండ మీద ఆయన ఆ భారమంతటిని మోసుకుంటూ వెళ్ళి ప్రాణము పెట్టి మన కోసం ఆయన చనిపోయాడు. కనుక సమస్త భారమును ఆయన మీద వేద్దాము, ఆయన కొరకు నమ్మకంగా జీవిందాము, నెమ్మది కలిగి దేవుని సందులో సాగిపోదాం, ఆయన రాజ్యానికి వారసులుగా మారిపోదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఈ ఉదయకాలమున ఆయన భారమును గురించి మాతో మాట్లాడారు. ప్రతి మానవుడు ఈ దినాలలో తనకు తాను ఏదో చేయాలని తపన, ఆలోచనతో ముందుకు సాగిపోతూ ఉన్నాడు. సమస్త భారమును మోస్తున్న నీ వైపు చూడలేకపోతూ ఉన్నాడు. గనుక నెమ్మది లేని జీవితం, అశాంతితో, కృంగుదలతో జీవితమును ముగించేస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితి మీకు రాకూడదని, ఆ భారము నేను మోసి మీ కాడిని తేలిక చేస్తానని మాతో మాట్లాడుతూ వచ్చారు. కనుక సమస్త భారాన్ని మోసే దేవుడు మాకున్నావు.
గనుక నమ్మకముతో విశ్వాసముతో నాయన నీ సన్నిధిలో సాగిపోవటానికి కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.